పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్లో చమురు ఎల్పీజీ ధరపైనే కాదు కేరళ ఎన్నికలపైన పడింది. గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాస మలయాళీలు ఈసారి పోలింగ్కు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి దీనివల్ల ఎవరికి లాభం, నష్టం ఎవరికి? ప్రవాస ఓటర్లలో అధిక మద్దతు ఉన్న కూటమి ఏది? ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? కేరళలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రవాస ఓటర్లు కీలక పాత్రను పోషిస్తూ ఉంటారు. వీరిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డవారే. కన్నూర్ మొదలుకొని పాలక్కాడ్ దాకా కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవాసుల ఓట్లు నిర్ణాయకంగా మారుతూ ఉంటాయి. దాంతో ఎన్నికల వేళ పార్టీలన్నీ గల్ఫ్ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాయి. వారిని ఓటింగ్ కు రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లో మలయాళీలు ఈసారి ఓటేసేందుకు వచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఇది పార్టీల విజయావకాశాలను గణనీయంగా ప్రభావితం చేయటం ఖాయమని భావిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో 2.25 లక్షల మంది వరకు కేరళ ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో వారిలో కనీసం 60% మంది స్వస్థలాలకు వచ్చి ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఈసారి మాత్రం పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. గల్ఫ్ నుంచి భారత్ కు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు టికెట్ల ధరలు చుక్కలనంటున్నాయి. సాధారణంగా 8,000 నుంచి 13,000 లోపు ఉండే టికెట్లు ఏకంగా 60,000 రూపాయల వరకు ఎగబాకాయి. పైగా సెలవులు తీసుకొని వస్తే ఉద్యోగం ఊడే పరిస్థితి. దీంతో ఈసారి ఓటింగ్ కోసం వచ్చే మలయాళీయుల సంఖ్య బాగా తగ్గటం ఖాయంగా కనిపిస్తోంది. 10% ఓటింగ్ నమోదైనా గొప్పేనని భావిస్తున్నారు. ఉత్తర కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ప్రవాసుల ఓట్లు కీలకంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం, అతి స్వల్ప మెజారిటీలు నమోదవుతూ ఉండటమే ఇందుకు కారణం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెరింతల్ మన్నా అసెంబ్లీ స్థానంలో కేవలం 38 ఓట్ల తేడాతో కుట్టియాడిలో 333 ఓట్ల మెజారిటీతో ఫలితం తేలింది. తనూర్, త్రితల వంటి చోట్ల మెజారిటీ 5,000 ఓట్ల లోపే నమోదైంది. ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లు వేలాదిగా ఉన్నాయి. కుట్టియాడి అసెంబ్లీ స్థానం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 16,000 పైచిలకు ప్రవాస ఓటర్లు ఉన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈసారి ప్రవాసులు భారీ సంఖ్యలో స్వదేశానికి వచ్చి ఓటేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పార్టీలు కూడా వారిపై ఆశలు వదులుకుంటున్నాయి. స్థానిక ఓట్లపైనే మరింతగా దృష్టి పెడుతూ గెలుపు వేటలో పడ్డాయి. గల్ఫ్ ఓటర్లపై గట్టి పట్టున్న విపక్ష యూడీఎఫ్ కూటమికి ఇదో రకంగా ఎదురు దెబ్బే అని ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఈ నెల 9వ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.